ఏపీలో వైసీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావడం లేదన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డిని కలిశారు. గతంలో జైలు వద్ద పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉండేవో ఇప్పుడు ఎలా ఉన్నాయో స్పష్టంగా కనపడుతోందన్నారు. చంద్రబాబు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఈ రకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక తర్వాత మిథున్ రెడ్డి మరింత సమర్థవంతంగా రాణిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు పెద్దిరెడ్డి. ప్రభుత్వం ఎంత కక్ష సాధింపుకు దిగజారిందో ప్రత్యక్షంగా మీరందరూ మీడియా వారు మీరే చూడొచ్చు. గతంలో నేను వచ్చినప్పుడు మీడియా పాయింట్ ఎక్కడున్నది, ఈ రోజు మీడియా పాయింట్ ఎక్కడుంది, ఈ బారికేడ్స్ అన్ని గతంలో ఉన్నాయా లేదా, ఇవి చూస్తేనే అర్థమవుతుంది ఎంత కక్ష సాధింపుగా వ్యవహారం చేస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పి. తప్పనిసరిగా ఇంత కక్షపూరితంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి ఈ విధంగా వ్యవహారం చేస్తే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు గాని ఆ తర్వాత గాని ఆయనకు ఏ విధంగా ఇక్కడ ఇదే జైల్లో మర్యాదలు జరిగాయి, ఈ రోజు ఏ విధంగా ఇంత కక్షపూని వ్యవహారం చేస్తా ఉన్నారు. బయట పోలీసులు గాని అందరూ కూడా చాలా కక్షపూరితంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇది ఒక ప్రభుత్వం చేయాల్సింది కాదు, కానీ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. దీనికి తప్పనిసరిగా ప్రతిఫలం తీర్చుకోక